నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు అలాగే పొలిటికల్ అనాలిసిస్ అని చెప్పకూడదు కానీ జ్యోతిష్యం ప్రకారంగా అసలు ఏ పార్టీ గెలుస్తుంది ఏమిటి అనేది చాలా వీడియోస్ నేను మన ఛానల్లోనే చేస్తున్నాను. రకరకాలుగా ఎవరి పరిజ్ఞానం కొద్ది వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అది వేరే పద్ధతి. ఇక ఖచ్చితంగా ఇంతమంది గెలుస్తారు, ఇలా గెలుస్తారు, ఇంత నెంబర్తో గెలుస్తారు అని గతంలో కూడా చెప్పున్నారు. కాస్త ఆలస్యం అయినప్పటికీ వీడియో నేను మళ్ళీ దింటకుర్తి మురళీకృష్ణ గారిని మన స్టూడియోలో చూడటం ఆనందంగా ఉంది. ప్రముఖ జ్యోతిష్య వాస్తు సంఖ్యాశాస్త్ర నిపుణులు, మహాగౌరి ఉపాసకులు. నేను చాలా అంటే చాలా గౌరవించే వ్యక్తి. ఎందుకు అంటే మనం చెప్పే మాట కానివ్వండి, మనం చేసే పని కానివ్వండి, నేను చాలా వీడియోస్ ఇలాంటివి కూడా చేస్తూ ఉన్నాను, మీరు మన ఛానల్లో చూడొచ్చు. మనం ఏదైతే నమ్ముతామో అది 100% ఖచ్చితంగా ఇది జరుగుతుంది అంటే జరిగి తీరాలి. అయితేనే కదా వాళ్ళు అందులో అనుభవజ్ఞులు అని చెప్తాం. ఆ విషయం గురించి వాళ్ళకి 100% తెలుసు అని మనం అనుకుంటాం. అలాంటి వ్యక్తి అని చెప్పొచ్చు మురళీకృష్ణ గారు. గురువుగారి గురించి ఇంకా ముందు ముందు చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. ఇక ఇప్పుడు బాగా హీట్ పెంచేసిన విషయం మనందరికీ తెలిసిన విషయమే ఏపీ ఎలక్షన్స్ జరిగే వరకు గొడవలు అవ్వడం అనేది ఒక పద్ధతి. అయిన తర్వాత కూడా ఇప్పుడు రిజల్ట్స్ వచ్చే వరకు కూడా ఇంకా టాపిక్స్ నడుస్తూ ఉండటం, ఇంకా గొడవలు జరగడం, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. కారణం ఏమిటి అంటే ఓటమి భయం ఎవరిలో ఉంది అంటే మాలో ఉంది అంటే మీలో ఉంది అని ఇలా వాదోపవాదనలు జరుగుతుంది. అసలు ఎవరు గెలుస్తారు, ఎంత మెజారిటీతో గెలుస్తారు, ఎన్ని సీట్లు వస్తాయి అనే దానికన్నా అసలు ఎంత పర్సంటేజ్ ఓటు పర్సంటేజ్ అనేది ఉంటుంది వాళ్ళకి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. 100% ఇది జరిగి తీరుతుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే గతంలో కూడా మనం రేవంత్ రెడ్డి గారి గురించి ఒక వీడియో చేస్తున్నాం, ఛానల్లో ఉంది, మీరు వాచ్ చేయొచ్చు. రేవంత్ రెడ్డి గారికి ఎక్కువ పర్సంటేజ్ ఉంది, సీఎంగా రావటానికి అవకాశం ఉంది అని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి మురళీకృష్ణ గారు. సో ఈరోజు మరి ఏపీకి సంబంధించిన విషయాల గురించి మాట్లాడబోతున్నాం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నమస్కారం గురువు గారు. నమస్తే మహరి ఓం శివ. సో ఏపీ చెప్పండి, ఎలా ఉంటుంది రిజల్ట్, ఎవరు గెలవబోతున్నారు? మెజారిటీ కాకపోయినా అట్లీస్ట్ మనకి చాలా గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడు గతంలో ఏపీలో అసలు ఇలాంటి పరిస్థితి చూడలేదు, నేనైతే చూడలేదు. ఎలక్షన్స్ వరకు ఉండటం, పోటాపోటీ ఉండటం వేరు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా చాలా వరకు చాలా వాదోపవాదనలు, మేమంటే మేమని, మీరంటే మీరని, ఇలా మాటలు వస్తూ ఉన్నాయి. క్రోధినామ సంవత్సరం కదా, ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. క్రోధినామ సంవత్సరం అంటేనే ఇలాంటివి జరుగుతూ యుద్ధాలు, యుద్ధ వాతావరణం నెలకొంటది. ఓకే, అదంతా పక్కకు పెడితే మనం ఏదైతే జాతక విశ్లేషణ జనవరి 12వ తారీఖు నాడు, ఓకే, ఏ డేటా అయితే మనం జాతక విశ్లేషణ చేశామో, ఓకే, మన ఛానల్లో కొంచెం లేట్ అయింది మనం కలవడం. బట్ ఏ డేటా అయితే నేను ఎక్కడైతే విశ్లేషణ చేశానో అదే డేటాని ఏ ఛానల్ అయినా ఇదే పేపర్ చూపిస్తా. ఓకే, ఇది మీరు డిస్ప్లే కూడా చేయొచ్చు. ఓకే, ఇక్కడ మనం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, సంఖ్యాశాస్త్రం ప్రకారం శాస్త్రం ఏం చెప్తుంది అంతవరకు మాత్రమే మాట్లాడుకుందాం. ఓకే, రాజకీయ విశ్లేషణ, ఓకే, ఎవరు ఎక్కువ డబ్బులు పంచిపెట్టారు, లేకపోతే ఎవరికి ఎక్కువ ఓట్లు పడినాయి, అదంతా నా మైండ్లో లేదు. ఓకే, శాస్త్రంలో ఇవాళ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పలానా పార్టీ గెలుస్తుందని, పలానా పార్టీ గెలుస్తుందని చెప్తా, అంతవరకే. ఇప్పుడు మనం తెలంగాణ ఎలక్షన్లో ప్రిడిక్షన్ చేసాం. ప్రిడిక్షన్ చేసినప్పుడు రేవంత్ రెడ్డి అనే సింహము, కేసీఆర్ అనే సింహము కొట్టుకుంటున్నాయి. రెండు సింహాలే అని చెప్పారు. అవును, రెండు సింహాలు కొట్టుకుంటున్నాయి. కానీ కేసీఆర్ అనే సింహానికి 40% మార్కులు ఇచ్చాను. ఓకే, రేవంత్ రెడ్డి అనే సింహానికి 60% మార్క్స్ ఇచ్చానని చెప్పారు. ఓకే, ఆ విధంగానే వాళ్ళకి సీట్ రేషియోలు వచ్చినాయి. అక్కడ మనం చాలా క్లియర్గా చెప్పుకున్నాం. కేసీఆర్ గారి జాతకం ఎవరైనా చూస్తే అద్భుతమైన యోగకారకాలు, అద్భుతమైన జాతకం అంటారు. ఓకే, మరి రేవంత్ రెడ్డి గారి జాతకం చూస్తే మామూలు జాతకం, ఈ పెద్ద బలం లేని జాతకం, ఇది సీఎంఐ జాతకం అంటారు. మరి అటువంటి జాతకానికి గోచార బలం ఎలా అయింది? ఓకే, రేవంత్ రెడ్డి గారికి గోచార బలం మంచిగా విపరీతంగా పెరగటం, అదే టైంలో గోచార బలం కేసీఆర్ గారికి చాలా వీక్ అయిపోవడం వల్ల మనం ఆ విశ్లేషణ చేయడం జరిగింది. దానికి మనం క్లియర్గా జాతక చక్రాలతో గోచార బలాలను కూడా మనం విశ్లేషిస్తూ న్యూమరాలజీ ప్రకారం కూడా మనం మాట్లాడాము. అదేవిధంగా ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ల గురించి 12 జనవరి నుంచి నేను ఏ విశ్లేషణ అయితే చేస్తున్నానో అదే విశ్లేషణ మళ్ళీ చెప్తా. అంటే ఒక వీడియోలో ఒకటి చెప్పి మళ్ళీ ఇంకొక వీడియోలో ఇంకోటి చెప్పి రేపు పొద్దున అయిన తర్వాత
కానిది డిలీట్ చేయడం అటువంటిది ఏముండదు. అన్ని ఛానల్స్లో అన్ని మీడియాలో ఇదే డేటా మనం మాట్లాడుకునేది. ఫస్ట్ మనం ముగ్గురు జాతకాలు. ఇప్పుడు కొత్తగా వాళ్ళు కొంతమంది అడిగారు, గురుగారు కూటమి అంటే నలుగురు కదా, బీజేపీ కూడా ఉంది కదా, పురంధేశ్వరి గారిది. పురంధేశ్వరి గారు కూడా యాడ్ చేసాం. సరే, ఓకే. మరి చంద్రబాబు నాయుడు గారి జాతకం అంటే ప్రతి జాతకంలో న్యూమరాలజీ పరంగా ఏ విధంగా ఉంది, ఆస్ట్రాలజీ పరంగా ఏముంది, మనం ఒకసారి చెక్ చేసుకుందాం. చంద్రబాబు నాయుడు గారిది 20/4/1950. ఈయనకి జాతకంలో రవి బుధులు కలయిక, అంటే బుధ ఆదిత్య యోగం. రవి ఉచ్చక్షేత్రము, చంద్రుడు ఉచ్చక్షేత్రము. అంటే రవి అంటే రాజు, చంద్రుడు అంటే రాణి. రాజు రాణి ఉచ్చక్షేత్రంలో ఉన్నారు. ఎక్సాల్టెడ్ అంటే చాలా గొప్ప స్థితి. రవి చంద్రుడు రెండు కూడా ఉచ్చక్షేత్రంలో ఉంటాం. శుక్రుడు గురుడు కలిసి ఉండటం అనేది ఒక విధంగా యోగకారకం. చాలా మంది ఇది యోగకారకం కాదంటారు. అంటే దైత్య గురువు అంటే దేవతా గురువు, రాక్షస గురువు కలిసి ఉండటం ఒక విధంగా యోగకారకం, కానీ కొన్ని విధాలుగా యోగకారకం కాదు. ఏదైనా కానీ ఒక విధంగా యోగకారకం. అది కుజ కేతువులు భస్మాసుర యోగం అంటాం దీన్ని. ఇది మంచి యోగం కాదు. అంటే ఆయన నెత్తి మీద ఆయనే చేయబెట్టుకో ఒక్కోసారి భస్మం అయిపోతాడని కూడా చెప్పుకోవచ్చు. ఓకే. ఈయనకి న్యూమరాలజీలోకి వచ్చేప్పటికి ఈయన 2 and 3 కోడ్ అంటాం. అంటే ఈయన యొక్క బర్త్ నెంబర్ 2, డెస్టినీ నెంబర్ 3. ఈ సంవత్సరానికి 2024 పర్సనల్ ఇయర్ నెంబర్ 5. నెక్స్ట్ మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జాతకం వద్దాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జాతకం 21/12/1972. ఈయన యొక్క జాతకంలో కుజుడు స్వక్షేత్రం, గురుడు స్వక్షేత్రం. ఓకే. రవి గురుల కలయిక ఒక విధంగా మంచిది. బుధ మంగళ యోగం, శుక్ల మంగళ యోగం, ఈ రెండు కూడా మంచి యోగకారకాలు ఉన్నాయి. అంటే ఏ గ్రహం కూడా ఉచ్చక్షేత్రంలో లేదు, బట్ యోగకారకాలు అయితే ఉన్నాయి. ఈయన జాతకంలో డ్రాబ్యాక్ ఏంటంటే గురువు ప్లస్ రాహు, గురు చండాల యోగం. దీనే బంధన యోగం అంటాం. అంటే ఏ పీరియడ్స్లో ఆ బంధన యోగం అనేది యాక్టివేట్ అవుతుందో మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం క్లియర్గా. ఓకే. ఈయనది న్యూమరాలజీలోకి వచ్చేప్పటికి ఈ బర్త్ నెంబర్ 3 అండ్ డెస్టినీ నెంబర్ 7. ఓకే. ఈయన పర్సనల్ ఇయర్ నెంబర్ 2024కి ఈయన వచ్చిన పర్సనల్ ఇయర్ నెంబర్ 5. అంటే చంద్రబాబు నాయుడు గారికి అండ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి న్యూమరాలజీ పరంగా ఈక్వల్, అంటే రెండు సేమ్ ఉన్నాయి. అంటే ఎలక్షన్ జరిగింది మేలో ఇద్దరికి కూడా నెంబర్ 1 అంటే 1 ప్లేస్ వచ్చింది. జూన్లో ఇద్దరికి కూడా 2 నెంబర్, అంటే న్యూమరాలజీ ప్రకారం మంత్ నెంబర్ 2 వచ్చింది ఇద్దరికి. అంటే ఈక్వల్ గా ఉన్నాయి ఇద్దరికి కూడా. మరి ఇద్దరు సింగిల్ గా వెళ్తలేదు కదా. ఇప్పుడు ఈయనతో పాటు చంద్రబాబు నాయుడు గారితో పాటు పవన్ కళ్యాణ్ ఉన్నాడు. మరి ఈ పవన్ కళ్యాణ్ యొక్క జాతకం చూద్దాం. అక్కడ పవన్ కళ్యాణ్ గారి జాతకం వచ్చేప్పటికి 2/9/1971. ఈయన యొక్క జాతకంలో కుజుడు ఉచ్చక్షేత్రం. అంటే జాతకంలో కుజుడు అంటే సేనాధిపతి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి జాతకంలో ఏం చెప్పాం? రాజు ఉచ్చ, రాణి ఉచ్చ. ఈ జాతకంలో సేనాధిపతి ఉచ్చ. హీజ్ ఎ వారియర్ అంట. అంటే ఎప్పుడు కూడా ఆయన వారాహి యాత్రలు ఎప్పుడు చూసిన చాలా అగ్రెసివ్ గా కనబడతాడు కదా. ఈజ్ వారియర్ అంటే అది జాతకంలోనే క్లియర్ కనబడుతుంది మనకి. రవి స్వక్షేత్రంలో ఉన్నాడు. ఓకే. రెండోది చంద్రమంగళ యోగం ఉంది ఈయనకి, బుధాదిత్య యోగం ఉంది. మంచి యోగకారకాలు ఉన్నాయి. ఈయనకి బర్త్ నెంబర్ 2 అండ్ డెస్టినీ నెంబర్ 2. అంటే 2 and 2 కూడా అంటాం దీన్ని. బర్త్ నెంబరు డెస్టినీ నెంబర్ 2 కూడా 2 రావడం అనేది తల్లి లాంటి మనసు ఉన్న మనస్తత్వం అని చెప్పొచ్చు. అంటే చాలా సెంటిమెంటల్ గా ఉంటారు వీళ్ళు. ఓకే. నెక్స్ట్ 2024 పర్సనల్ ఇయర్ నెంబర్ వచ్చి ఈయనకి 1. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమైనా చూడండి, న్యూమరాలజీ ప్రకారం జగన్ గారికి పర్సనల్ ఇయర్ నెంబర్ 5. ఓకే. చంద్రబాబు నాయుడు గారికి పర్సనల్ ఇయర్ నెంబర్ 5. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కలిసినప్పుడు ఈయన పర్సనల్ నెంబర్ 1 అంటే రవి, 5 అంటే బుధుడు, మళ్ళీ బుధాదిత్య యోగం వీళ్ళిద్దరికి. ఓకే. మరి ఈయనకి మే వచ్చేప్పటికి, అంటే మేలో ఎలక్షన్ జరిగినాయి కదా మొన్న, మే నెంబర్ వచ్చేప్పటికి మే మంత్ నెంబర్ 6 వచ్చింది. ఓకే. చంద్రబాబు నాయుడు గారికి 1 వచ్చింది, ఇక్కడ 6 వచ్చింది. రెండు కూడా చాలా మంచి నెంబర్లు. అంటే ఈ జాతక విశ్లేషణ చూసి మరి మనం పురంధేశ్వరి గారిది కూడా కొంతమంది ప్రేక్షకులు అడిగారు కాబట్టి ఆవిడ చూసినా కూడా గోచార గురువు, అంటే వృషభంలో ఉన్న గోచార గురువు ఆవిడికి
180 degreesలో ఓకే జన్మ గురువుని చూస్తున్నాడు కాబట్టి చాలా అద్భుతంగా ఉంది. ఆవిడ కూడా బుధాదిత్య యోగం ఉంది. అన్ని యోగకారకాలు ఉన్నాయి. అంటే వీళ్ళిద్దరికి ఆవిడ జాతకం కూడా సపోర్టివ్ గానే ఉంది, కానీ ఆవిడకి ఎక్కడ కూడా వీళ్ళిద్దరికి మైనస్ చేసేట్టుగా లేదు. ఓకే అంటే ఓవరాల్ గా మనం చూసినప్పుడు, ఈ జాతకాలను చూసినప్పుడు, ఈ యొక్క కూటమి యొక్క విజయం నల్లేరు మీద నడక, అంటే చాలా ఈజీ విక్టరీ అని చెప్పొచ్చు. ఓకే అంటే ఒకటి నేనేంటంటే ఇన్ని స్థానాలు వస్తాయి, అన్ని స్థానాలు వస్తాయి అని చెప్పి చెప్పడం అంటే, ఎప్పుడు కూడా మనం ఒక యుద్ధానికి వెళ్తున్నప్పుడు రాజు ఇంపార్టెంట్గా, మంత్రి, సేనాధిపతి, వీళ్ళ యొక్క ముగ్గురు యొక్క జాతకాలను పరిగణలో తీసుకొని మెయిన్ ఇంపార్టెంట్గా రాజు, సేనాధిపతి, వీళ్ళిద్దరి యొక్క జాతకాలను ఇంపార్టెంట్గా తీసుకొని అసలు యుద్ధం గెలుస్తారా లేదని చూస్తాం. అంతేగాని మొత్తం సైన్యంలో ఉన్న 100 మంది 8,000 మంది జాతకాలు తీసుకొని యుద్ధం గెలుస్తుందా లేదని ఎవరు చూడరు. ఓకే అలా చూసేవాళ్ళు ఉంటే కనుక అది వాళ్ళకి అంటే ఏ విధంగా చూస్తున్నారనేది వాళ్ళకే తెలియాలి. బట్ ఏదైనా కానీ ఒక యుద్ధానికి వెళ్ళేటప్పుడు మనం చూడాల్సింది రాజుని, సేనాధిపతిని. యుద్ధం గెలుస్తుందా లేదా. ఇక్కడ రేపు మొన్న జరిగిన ఎలక్షన్లో, రేపు రాబోయే కూటమి అంటే జూన్ 4న వచ్చే ఫలితాల్లో కూడా చాలా క్లియర్గా ఇండికేషన్ యాజ్ పర్ ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీ కూటమి యొక్క విజయం చాలా నల్లేరు మీద నడక అని చెప్పొచ్చు. ఓకే సో మీరు ఇంత క్లియర్ గా నల్లేరు మీద నడక అని మీరు చెప్తున్నారు కదా, చాలా మంది అంటే నేను కూడా చాలా మందిని ఆల్రెడీ ఇంటర్వ్యూ చేస్తున్నాను. సో అందరూ ఏం చెప్తున్నారు అంటే మళ్ళీ జగన్ గారే వస్తారని, మళ్ళీ ఆయనే సీఎం అవుతారు అని మాట్లాడుతూ ఉన్నారు. సో దాన్ని మీరు ఎలా తీసుకుంటారు, మీరేం చెప్తారు దానికి ఆన్సర్? అంటే తల్లి ఒకటి, నేను అసలు రాజకీయ విశ్లేషణ చేయడం అనేది నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు ఒకటి. కానీ రాజకీయ విశ్లేషణ ఎందుకు చేస్తున్నాను అంటే శాస్త్రం భ్రష్టు పట్టిపోకూడదు. ఓకే ఒకటి, మీరు జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తున్నారు అని చెప్పారు అంటున్నారు. అంటే ఏ డేటా ప్రకారం చెప్పారు అనేది నేనైతే ఏ వీడియోలో చూడలేదు ఇంతవరకు. ఓకే పలానా డేట్ తీసుకున్నాను, ఈ యోగం ప్రకారం ఆయన గెలుస్తున్నాడు, ఈ యోగం ప్రకారం వీళ్ళు ఓడిపోతున్నారు అని నేను ఎక్కడా కూడా సరిగా వినలా. ఓకే అది నా తప్ప ఉండొచ్చు, లేదా వాళ్ళ తప్ప ఉండొచ్చు. దీంట్లో నేను 3 ఆస్పెక్ట్స్ చెప్తా. ఒకటి, సరైన జ్యోతిష్య పరిజ్ఞానం లేకపోవడం, శాస్త్ర పరిజ్ఞానం లేకపోవడం. ఓకే నేను ఏ విధంగా జ్యోతిష్యాన్ని విశ్లేషణ చేస్తున్నానో నేను మీకు క్లియర్గా చెప్తా. ఓకే మనం ఎప్పుడైనా సరే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 3 మన దగ్గర యాక్యురేట్గా ఉన్నప్పుడు పరాశర పద్ధతి, వేదిక్, కృష్ణమూర్తి పద్ధతి, కేపీ 3 పద్ధతుల్లో మనం జాతకాన్ని విశ్లేషణ చేస్తాం. ఎప్పుడైతే మన దగ్గర డేట్ ఆఫ్ బర్త్ ఉంది కానీ టైమ్ ఆఫ్ బర్త్ యాక్యురేట్గా లేదు, అప్పుడు మనం నాడి భృగునంది మీద డిపెండ్ అవుతాం. ఓకే ఇప్పుడు నేను ఈ 3 జాతకాలని ఈ 5 ఆస్పెక్ట్లో చూసిన తర్వాత సుమారుగా 19 గంటలు దీని మీద వర్క్ చేసిన తర్వాత నా తల్లి నాకు ఇచ్చిన ఉపాసనా బలంతో ఓకే నేను ఈ ప్రిడిక్షన్ చేయడం జరుగుతుంది. ఇంతవరకు నేను చెప్పింది జరగపోవడం అంటూ ఏది లేదు. 31వ తారీఖు అక్టోబర్ 31 చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ అవుతారు. అంటే 31 అక్టోబర్ నుంచి 12 నవంబర్ లోపు ఆయన రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పా. 31 తారీఖు ఆయన రిలీజ్ అయ్యాడు. శాస్త్రం ఎంత గొప్పతో చూడు తల్లి, ఒక్క మాట. ఈయనకి రవి, చంద్రబాబు నాయుడు గారి ఒక జాతకంలో మేషంలో రవి బుధులు ఉన్నారు. ఓకే రవి బుధుల్లో గోచార గురువు రాహు, అంటే గురు చండాల యోగం అంటాం, గురు బంధన యోగం అంటాం దాన్ని. గురువు రాహు అక్కడే ఉన్నారు. ఎప్పటి వరకు? 30th అక్టోబర్ వరకు. 31st నాడు ఏమైంది? 30th అక్టోబర్ నైట్ ఏమైంది? ఇక్కడ ఉన్న రాహు మీనంలో కదిలిపోయాడు. మీనంలో కదిలిపోయిందంటే గురువు రిలీజ్ అయిపోయాడు. గురువుకి గురు చండాల యోగం, బంధన యోగం రిలీజ్ అయిపోయింది. అంటే ఆయన బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పా. నవంబర్ 12 లోపు ఆయన 31 తారీఖు వచ్చాడు. అంటే ఎంత అద్భుతమైన శాస్త్రం. రెండోది, ఆయనకి రాహు మీద రాహు, అంటే జన్మరాహు మీద గోచార రాహు రావడం అనేది డబుల్ రాహు ఎఫెక్ట్ అంటాం. అంటే ఒక విధంగా చెడ్డది, బట్ రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి డబుల్ రాహు ఎఫెక్ట్ అంటే శత్రువు నిలబడడం కష్టం అని చెప్పుకోవచ్చు. ఓకే ఎప్పుడు కూడా శని అనగానే భయపడిపోవడం, రాహు అనగానే భయపడిపోవడం కాదు. ఓకే ప్రతి గ్రహానికి, ప్రతి నెంబర్కి కూడా ఓకే పాజిటివ్ సైడ్ ఉంటుంది, నెగిటివ్ సైడ్ ఉంటుంది. మనం అన్ని ఆలోచించుకొనే మనం ప్రిడిక్షన్ చెప్పాలి. అంటే ఈ విధంగా మనం న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ మనం ఎన్ని విధాలుగా చూసినా కూడా చాలా అద్భుతంగా వీళ్ళకి
కూటమికి చాలా విజయం అనేది వస్తుంది. రెండోది మనం ఏం మాట్లాడుకున్నాం, ఒకటి శాస్త్ర పరిజ్ఞానం లేకపోవడం, రెండోది నాకు ఇష్టమైన నాయకుడు అనో, ఓకే, లేకపోతే నాకు ఇష్టమైన పార్టీ అనో, లేదా నాకెవరో డబ్బులు ఇచ్చాడనో, ఓకే, ఇంత మించి ఉండదు కదా. ఒకటి ఇక్కడ మనం తెలంగాణ ఎలక్షన్లోకి వచ్చినప్పుడు మనం ప్రిడిక్ట్ చేసినప్పుడు నాకు ఇష్టమైన నాయకుడు కేసీఆర్ గారు. నా ఫేస్బుక్ ప్రొఫైల్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు, ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. మరి నాకు ఇష్టమైన నాయకుడు కేసీఆర్ గారు అయితే నేను కేసీఆర్ గారు గెలుస్తారని చెప్పకుండా రేవంత్ రెడ్డి గారు గెలుస్తారని చెప్తా. నేను శాస్త్రం ఏ చెప్పిందో చెప్తే అందరూ ఒకటే చెప్తారు. ఇక్కడ ఎవరికి కూడా అపనమ్మకం రావాల్సిన అవసరమే లేదు కదా. ఈ ఆస్పెక్ట్లో ఎవరైనా కూడా అంటే నాకు ఇష్టమైన నాయకుడు లేకపోతే నాకు ఇష్టమైన పార్టీ లేకపోతే నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నానో చేస్తే కనుక ప్రిడిక్షన్ చేస్తే కనుక అది నేను చెప్పలేను. కానీ బట్ శాస్త్రం చెప్పిన దాని ప్రకారం అయితే కనుక జరిగేది మాత్రం కూటమి యొక్క విజయం చాలా డెడ్ ఈజీ. అంటే అది మనం మే వరకు కూడా మనం చెక్ చేసాము. కానీ ఎలక్షన్లో మే 13 జరిగింది కాబట్టి గురువు యొక్క సంచారం మారింది, మేషం నుంచి వృషభంలోకి మారింది. మేషం నుంచి వృషభంలోకి మారిన తర్వాత ఇంకా 5 to 10% ఈజీ అయింది ఇంకా వాళ్ళ యొక్క విక్టరీ. దాన్ని కూడా ఎలాగో చెప్తా క్లియర్గా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు జాతకంలో వృషభంలో చంద్రుడు ఉన్నాడు. అంటే చంద్రుడి మీద గురువు రావడం అనేది గజకేసరి యోగం అంటాం. ఆయనలో ఉన్న చాణక్యుడు బయటకు వస్తాడు. ఎటువంటి ఇంటెలెక్చువల్ బయటకు వస్తాడు అంటే అప్పుడు బయటకు వస్తాడు. మరి పవన్ కళ్యాణ్ గారికి కూడా జన్మ గురువుకి గోచార గురువు 180 degrees ఆస్పెక్ట్ ఏర్పడింది. అద్భుతమైన యోగకారకం. శని, ఆయన యొక్క జన్మ శని మీద గురువు యొక్క సంయోగం కూడా రాజకీయ బలం. ఓకే, వీళ్ళిద్దరు కలిసి చేస్తున్నప్పటికీ వీళ్ళకి చాలా ఎక్కువ బలాలు పెరిగినాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా గోచారంలో ఏమైనా బలం తగ్గిందా అంటే లేదు. ఆయనకు కూడా గురువు మారిన తర్వాత శని మీద గురువు రావడం అనేది యోగకారకమే. రెండోది ఆయన యొక్క కుజమంగళ యోగానికి బుధమంగళ యోగానికి కూడా గురువు యొక్క 180 degrees ఆస్పెక్ట్ రావడం కూడా ఆయనకు కూడా బలమే. కాకపోతే ఇక్కడ 2 ప్లస్ పురంధేశ్వరి గారు 3 అనుకుందాం. ఓకే, అంటే కూటమి అనేప్పుడు 3 యోధులు వెళ్తున్నారు అనుకున్నప్పుడు ఓకే, ఈ జ్యోతిష్యం ప్రకారం కానీ న్యూమరాలజీ ప్రకారం కానీ మనం చూసినప్పుడు వీళ్ళు ఎక్కడన్నా మనకి నెగిటివ్ కనబడితే మనం కొద్దిగా ఆచితూచి మాట్లాడదు వచ్చేది. బట్ చాలా ఈజీ. ఓకే, ఇప్పుడు మురళీకృష్ణ గారు చెప్పినటువంటి మాటలు మీరు గతంలో ఉన్న వీడియోతో ఖచ్చితంగా బేరీజ్ వేసుకొని ఏదైనా కామెంట్స్ కానివ్వండి, ఏదైనా చెప్పడం కానివ్వండి, ఒక వీడియోని పోస్ట్ చేసేటప్పుడు కానివ్వండి పాటిస్తే బాగుంటుంది. ఒకటి మిమ్మల్ని కూడా అంటే ప్రతి మీడియాని కూడా నేను రిక్వెస్ట్ చేసేది అంటే నేను ప్రతి మీడియాలో కూడా చెప్తున్నాను, మిమ్మల్ని కూడా నేను రిక్వెస్ట్ చేసేది అంటే మాలాంటి జ్యోతిష్కులు ఓకే, సిద్ధాంతులు అని చెప్పుకునే వాళ్ళు ఓకే వస్తారు, కనబడతారు. ఓకే, ఏదైనా జరగకపోతే సారీ చెప్తారో మరి లేకపోతే ఇంకో ఛానల్కి వెళ్ళి మాట్లాడతారో అవన్నీ నేను చూస్తూనే ఉన్నా. శాస్త్రం భ్రష్టు పట్టిపోకూడదు. మరీ చెప్తున్నా, నేను చెప్పింది జరుగుద్ది, అది నాకు నమ్మకం ఉంది. ఒకవేళ జరగకపోతే అనే క్వశ్చన్ అరైజ్ అవ్వచ్చు కదా. ఇప్పుడు ఏది కూడా చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు 60-40 ఉన్నప్పుడే నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పా. ఇప్పుడు చాలా అద్భుతంగా ఈజీ విక్టరీ అని చెప్తున్నా. ఈజీ విక్టరీ అన్నప్పుడు నేను కాన్ఫిడెంట్గా అనుకుందాం. ఎగ్జాంపుల్ అనుకున్నప్పుడు జరగలేదు అనుకుందాం. అడిగినప్పుడు మీరు మళ్ళీ నన్ను రాజకీయ విశ్లేషణ గురించి అడగొద్దు. నన్నే ఒక్కడే కాదు నేను చెప్పేది, ఏ సిద్ధాంతిని కూడా మీరు ఇంతకుముందు చేశారు ఓకే, వాళ్ళ దగ్గర రెడ్ టిక్ మార్క్ కొట్టుకోండి. ఓకే, వాళ్ళని మళ్ళీ రాజకీయ విశ్లేషణ మాత్రం అడగొద్దు. ఓకే, శాస్త్రాలను భ్రష్టు పట్టించాలి. ఎందుకంటే మనకి మీడియా యొక్క బాధ్యత చాలా అద్భుతమైన బాధ్యత. ఓకే, మీరు ఎంత పర్ఫెక్ట్గా ఉంటే వెళ్ళే ఒక సమాచారం కూడా అంత అద్భుతంగా వెళ్తుంది. ప్రతి వాళ్ళు చెప్తున్నారు కదమ్మా జాతకం, ప్రతి వాళ్ళు గవ్వలేసే వాళ్ళు చెప్తున్నారు చిలక అంటే అవన్నీ శాస్త్రాలు ఎక్కడన్నా ఉన్నాయా? ఎక్కడన్నా వేదాంగాల్లో రాసుందా? వేదాంగంలో ఏం రాసింది? ఆస్ట్రానమీ గురించి రాసింది, ఆస్ట్రాలజీనే లేదు. ఓకే, ఆస్ట్రానమీ గురించి రాసింది. ఆస్ట్రానమీ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ స్థితిలో మారుతాయి, అది మన యొక్క మానవుడి మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనేది ఆస్ట్రాలజీ పుట్టుకొచ్చింది. మరి ఆస్ట్రాలజీ నుంచి ఉపశాస్త్రాలు ఎన్నో పుట్టుకొచ్చినాయి. అటువంటిది వేదాంగాల్లో లేని ఈ శాస్త్రానికి ఇంత అద్భుతమైన మనకి రిజల్ట్స్ కనపడుతుంటే ఏమీ లేని వాటికి, ఎక్కడా లేని వాటికి ఏదో దాంట్లో ఇది చూసి చెప్పాను, చిలకొచ్చి చెప్పింది, ఎలుకొచ్చి చెప్పింది. వాట్ ఈస్ దిస్? అంటే మీడియా చాలా అద్భుతమైన రెస్పాన్సిబుల్ పాత్ర పోషించాలి.
అది నా మనవే అనుకో వినపో అనుకో. రైట్. ఓకే, నేను చెప్పింది జరగకపోతే మళ్ళీ నన్ను రాజకీయ విశ్లేషణ గురించి మాత్రం మళ్ళీ అడగద్దు. సో ఛాలెంజ్ అని చెప్పుకోవచ్చు ఒక రకంగా మురళీకృష్ణ గారు చెప్పే ప్రతి మాట కూడా. మనం 4వ తారీఖు తర్వాత, జూన్ 4 తర్వాత మళ్ళీ మురళీకృష్ణ గారితో నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను. కారణం ఏంటి అంటే కూటమి గెలుస్తుంది. కూటమి వాళ్ళందరికీ సంతోషకరమైన వార్తే అయినప్పటికీ ఏదైనా ఆపోజిట్ పార్టీ ఉన్నప్పుడు విమర్శలు చేయటం అనేది సహజం. అలా విమర్శలు చేసే వాళ్ళకి ఒక విన్నపం ఏమిటి అంటే అది ఎంతవరకు నిజం, అవునా కాదా అని తెలుసుకున్న తర్వాత మీరు విమర్శలు చేస్తే బాగుంటుంది. వీడియోని మ్యాక్సిమం అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎంతవరకు రైట్ అవుతుంది, ఎంతవరకు ఇది నిజం అన్న విషయాన్ని మనం జూన్ 4 తర్వాత మళ్ళీ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.